ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు నేను మీకు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. 1 kg చికెను తీసుకోవాలండి. 1 kg చికెను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో ఏమేమి వేయాలో ఇప్పుడు చెప్తాను. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేయాలి. 1 స్పూను పసుపు వేయాలండి. ఇప్పుడు ఈ చికెన్ను బాగా కలపాలి. ఈ మసాలాలన్నీ చికెన్ పీస్లకు పట్టే విధంగా కలుపుకోవాలి. కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ చికెన్ను మనం పక్కన పెట్టుకొని మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము. గోంగూర 2 కట్టలు తీసుకున్నాను నేను. చిన్న చిన్న ఆకులు లేతగా ఉన్నాయి. ఉల్లిగడ్డ ఇలా కొంచెము సన్నగా తరుగుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ అవసరం అవుతాయి. ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటా మీకు అన్నీ చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనము ఈ ఆయిల్లో ఇప్పుడు పచ్చిమిర్చి, గోంగూర వేయించుకోవాలండి. ఆయిల్ వేడవ్వగానే ఆయిల్లో ఈ గోంగూర వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా మనము మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఎంత తొందరగా వేగిందో గోంగూర. దీన్ని మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 1 kg చికెన్ ఉంది కదా, దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి కర్రీ బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్, ఈ స్పూన్ చిన్నదేనండి, 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకుందాము. వేసుకొని బాగా కలపాలి. చూడండి ఇది గోంగూర, పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసి బౌల్లో తీసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం కర్రీలో వేసుకోవాలి. మీకు ఇంకా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. నేను కొన్ని చేస్తాను. ఇప్పుడు ఇలా కొన్ని వాటరు యాడ్ చేసుకొని బాగా కలపాలి. చూడండి కర్రీ ఎంత బాగుందో. మనం అన్ని మసాలాలు కరెక్ట్గా వేస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీకి, పూరీకి, దోశకి కూడా చాలా బాగుంటుందండి.
ఒకసారి మీరు ట్రై చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి. చూడండి కర్రీ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. చివరన మనం కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. గోంగూర చికెన్ కర్రీ. చూడండి గోంగూర చికెన్ ఎంత బాగుందో. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.